నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలాలని ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం. మీ జన్మ లగ్నం గనక మేషం గనక అయ్యుంటే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభ అశుభ మిశ్రమముగా ఉంటుంది. కొన్ని గ్రహాలు అనుకూలంగా పనిచేస్తూ ఉంటే మరికొన్ని గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏ గ్రహానికి ఏ సమయంలో అంటే ఈ సంవత్సరంలో ఏ నెలల్లో ఏ డేట్లలో ఏ గ్రహాలకి గోచార బలం అనేది అధికంగా ఉందో ఒక పట్టిక రూపంలో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది. ఆ డిస్ప్లే అయ్యే పట్టికలో ఏ గ్రహానికి ఎప్పుడు గోచార బలం ఉంది అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సూర్యుడి గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే సూర్యుడికి 10వ తారీఖు మే 25 నుంచి 5వ తారీఖు జూలై 25 మధ్య, అదేవిధంగా 1వ తారీఖు జనవరి 2026 నుంచి 15వ తారీఖు మార్చి 26 మధ్య అని ఇచ్చాను. ఈ సమయంలో సూర్యగ్రహానికి గోచార బలం అనుకూలంగా ఉంది. అందువల్ల ఈ సమయంలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయంటే, సంతానం కోసం ఎవరైతే తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళకి సంతానం కలిగేదానికి అవకాశాలు బాగా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మీ మనసు ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలకి ట్రై చేసే వాళ్ళకి, పోటీతత్వ పరీక్షలకి, వీటన్నిటికి కూడా అనుకూలమైనటువంటి సమయం ఇది. మీ తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. మీ తండ్రి గారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీకు చక్కగా వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ సమయంలో సకల శుభాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క జన్మ జాతకంలో సూర్యుడు ఏ ఏ స్థానాల్లో ఏ ఏ భావాల్లో ఉంటాడో ఆ భావాలు కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేను మీ వ్యక్తిగత జాతకం చెప్పట్లేదు, అందువల్ల దీన్ని అన్వయించలేను. మీరంతటే మీరు దీన్ని అన్వయించి తెలుసుకోవచ్చు. ఈ సమయం అంతా కూడా సూర్యభగవానుడు కృపా కటాక్షాలు మీ మీద చక్కగా ఉంటాయి. ఇక చంద్ర భగవానుని కనుక మనం కనుక తీసుకుంటే, చంద్రునికి ఏ ఏ సమయాల్లో గోచార బలం ఉందో ఇక్కడ నేను పట్టిక రూపంలో ఇచ్చాను కదా. 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు మే నెల వరకు, అదేవిధంగా 23వ తారీఖు జూలై నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2026 మధ్య అని సమయం ఇచ్చాను. ఈ సమయంలో చంద్ర భగవానునికి గోచార బలం అనేది అనుకూలంగా ఉంది. మీ యొక్క జన్మ జాతకంలో మీకు గనక క్షీణ చంద్రుడు కనుక ఉంటే, అంటే చంద్రుడిని 2 రకాలుగా పరిగణిస్తాం మనం. క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు. అమావాస్యకు దగ్గరగా వచ్చేటటువంటి చంద్రుడు క్షీణచంద్రుడు అయితే, పౌర్ణమికి దగ్గరగా వచ్చేటటువంటి చంద్రుడు పూర్ణచంద్రుడు అవుతాడు. ఇక్కడ శుక్లపక్ష అష్టమి నుంచి కృష్ణపక్ష సప్తమి మధ్య ఈ తిథి మధ్యలో కనుక ఉండేటటువంటి చంద్రుడు పూర్ణచంద్రుడు అవుతాడు. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ జన్మజాతకంలో కనుక క్షీణ చంద్రుడు కనుక ఉంటే, ఈ సమయంలో ఆ పట్టికలో ఉన్నటువంటి ఆ చంద్రుడికి సంబంధించినటువంటి సమయంలో మీకు అన్నీ కూడా సకల శుభాలు జరుగుతాయి. మీకు కనుక పూర్ణచంద్రుడు కనుక మీ జన్మజాతకంలో ఉంటే, నేను చెప్పబోయేటటువంటి విషయాలు అశుభంగాను, క్షీణచంద్రుడు కనుక అయితే శుభంగాను జరుగుతాయి. ఒకవేళ మీకు క్షీణచంద్రుడు ఉన్నాడు అని అనుకుంటే, ఈ సమయంలో మాతృమూలకంగా మీకు అనుకూలతలు, తల్లిగారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము, అంతేకాకుండా మానసిక ప్రశాంతత అనేది మీకు చక్కగా ఉండటము, అదేవిధంగా చదువు బాగా రావటము, విద్యార్థులకి అద్భుతమైనటువంటి ఫలితాలు చక్కగా వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి మార్కులు బాగా రావటము, పోటీతత్వ పరీక్షల్లో వాళ్ళు విజయం సాధించటము, ఇవన్నీ కూడా మీ యొక్క గ్రామంలో కానీ గ్రామానుకూలత, మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు అనుకూలతలు, ఇవన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కూల్ డ్రింక్ షాపులు, ఈ విధంగా పానీయాలు లేకపోతే పాల వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కనుక మీ జన్మజాతకంలో పూర్ణచంద్రుడు కనుక ఉంటే ఈ ఫలితాలన్నీ కూడా వ్యతిరేకంగా వస్తాయని చెప్పేసి భావించండి. ఎందుకంటే ఇక్కడ మీ జన్మజాతకాన్ని నేను విశ్లేషణ చేయట్లేదు కదా, మీరు అన్వయించుకోవాలి. ఇక కుజుని విషయానికి వస్తే 10వ తారీఖు మే నుంచి 5వ తారీఖు జూలై మధ్య, 27వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు నవంబర్ మధ్య అని ఇచ్చాను. ఈ సమయంలో కుజు భగవానునికి
గోచార స్థితి అనుకూలంగా ఉంది. అందువల్ల ఈ సమయంలో మీకు లగ్న బలం అనేది చాలా అనుకూలంగా ఉంది. మీరు తలపెట్టినటువంటి పనులు చాలా ఈజీగా చేయగలుగుతారు. విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు అనుకున్న దాన్ని మీరు ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతారు, కన్విన్స్ చేయగలుగుతారు. మీ మాటే నెగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, నెగ్గించుకుంటారు, ముక్కుసూటిగా ఉంటారు. మీరు చేయాలనుకున్న దాన్ని చేసి తీరుతారు. విజయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతున్నాయి. ధనబలం అనేది బాగుంది. ధైర్యం అనేది చక్కగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా ధనము, ధైర్యము అన్నీ కూడా మీకు ఈ సమయంలో చక్కగా వస్తూ ఉంటుంది. ముందుగా మీ యొక్క శక్తియుక్తులు ప్రపంచానికి మీరు ఈజీగా చెప్పగలుగుతారు. మీకు ఒక ఐడెంటిటీ అనేది గుర్తు వస్తుంది, అంటే గుర్తింపు అనేది 10 మందిలో వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా ఉండటము, అదృష్టంగా ఉండటము మీరు భావిస్తారు. అంతేకాకుండా మీ యొక్క సోదర సోదరీమణులతో మీ యొక్క అనుకూలతలు కూడా బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఇవి చేసేదానికి కూడా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా మీ జన్మజాతకంలో కుజభగవానుడు ఏ ఏ భావాల్లో ఉంటూ ఉంటాడో ఆ భావాలు కూడా మీకు అనుకూలంగా వస్తూ ఉంటాయి. మీ జన్మజాతకాన్ని అన్వయించుకోండి. ఇక అదేవిధంగా గురు భగవానుని యొక్క గోచార బలానికి కనుక వస్తే ఈ సంవత్సరం అంతా కూడా గురు భగవానునికి గోచార బలం ఉంది. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురువు యొక్క సంపూర్ణ కటాక్షాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి అనుకూలంగా ఉంది. విద్య అనేది చక్కగా వస్తుంది. హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి, లేదా మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. కంటి నిండా నిద్రపోయేదానికి మీకు చక్కనైనటువంటి కాలము. పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలము, దైవ బలం అనేది మీకు చక్కగా ఉంది. మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందటము, ఇక పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటము, ఇలా సకల శుభాలు జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటము, కొత్త కొత్త కోర్సులు చేయటము, సర్టిఫికేట్లు చేయటము, మీ యొక్క నాలెడ్జ్ అనేది అపరిమితంగా మీరు పెంచుకునేదానికి ఇది అనుకూలంగా ఉంది. ఎవరైతే స్కూళ్ళు, విద్యాలయాలు నడుపుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఇక అంతేకాకుండా ఈ గురు భగవానుడు మీ జన్మజాతకంలో ఏ ఏ భావాల్లో ఉన్నాడో ఆ భావాలు కూడా అన్నీ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా మీకు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు ఈ 4 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ చెప్పినటువంటి సమయాల్లో ఇస్తూ ఉన్నారు. ఇక శని భగవానుని విషయానికి కనుక వస్తే 13వ తారీఖు జూలై నుంచి 28వ తారీఖు నవంబర్ మధ్య ఈయనకి గోచార బలం అధికంగా ఉంది. ఈ సంవత్సరంలో సుమారుగా ఇది 4 నెలల కాలమే. 12 నెలల్లో 4 నెలలే మీకు శనికి గోచార బలం అధికంగా ఉంది. ఇది కూడా మీకు మంచి చేసేటటువంటి విషయమే కదా. 8 నెలలు బాగుంది, ఒక 4 నెలలే శని కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మీకు లాభాలు తగ్గటము, స్నేహితులు మీకు ఉపయోగపడకపోవటము, ఇక మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు రావటము, ప్రమోషన్లకు ఆటంకాలు రావటము, హైక్స్ సరిగా రాకపోవటము, ఆఫీసుల్లో కొన్ని ఇబ్బందులు, మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళు కానీ మీ పైన పనిచేసేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మీకు అంత చక్కగా ఉండదన్నమాట. అంటే కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకి అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో. అయితే 4 నెలలే చక్కగా శని భగవానునికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. శనికి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శని దోషాల నుంచి మీరు ఆయన నుంచి తప్పించుకోవచ్చు. ఇక బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల యొక్క గోచార బలానికి కనుక వస్తే ఆ పట్టికలో చూపించినటువంటి డేట్స్ ప్రకారంగా ఆయా టయాల్లో ఈ బుధుడు, శుక్రుడు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయాల్లో మీకు కుటుంబ కలహాలు రావటము, ధన నష్టం జరగటము, మీరు వేసినటువంటి అంచనాలు తప్పటము, అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చెప్పుకుంటారో ఏదైతే అంచనా మీరు వేసుకుంటారో ఆ అంచనాలన్నీ కూడా దగ్గరగా కూడా రావన్నమాట. అంచనాలు తప్పిపోతాయన్నమాట. అంటే మీరు సో డేట్కి నేను ఈ పని పూర్తి చేస్తానంటే ఆ డేట్కి మీరు పూర్తి చేయలేకపోతారనమాట. అంటే మీరు ఒక అంచనా వేస్తారు కదా, ఆ ప్రణాళికాబద్ధంగా పనులు జరగకపోవటము, మీ క్యాలిక్యులేషన్లు తప్పటము, మీ యొక్క తెలివితేటలు కూడా తక్కటము, మీ మామయ్య అత్తయ్యలు వీళ్ళ దగ్గర నుంచి కొన్ని సమస్యలు రావటము, సోదర సోదరీమణులతో వ్యతిరేకతలు, ధైర్యం తగ్గటము, ఏమైనా ప్రాపర్టీస్ ఇవన్నీ కనుక కొనుక్కుంటే ఆ డాక్యుమెంటేషన్లు మాత్రం చాలా క్లియర్గా వెరిఫై చేయించుకోండి. ఇటువంటి తగు జాగ్రత్తలు మీరు తీసుకోండి. అంతేకాకుండా ఇదే సమయంలో మీకు
ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కోర్టుపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో బుధుడు, శుక్రుడు ఏ ఏ భావాల్లో ఉన్నారు దీన్ని బట్టి మనం దాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ జాతక ఫలితాలు చెప్పడం లేదు, ఇక్కడ గోచార ఫలితాలు మాత్రమే. కాబట్టి మీరు మీ జాతకాన్ని అన్వయించుకోండి, లేదా మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకాన్ని విశ్లేషణ చేసి డీటెయిల్డ్గా చెప్పగలుగుతాము. ఇక ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు, అవకాశాలు తప్పిపోవటము, ఖర్చులు కూడా మీ అంటే సడన్గా కొన్ని ఖర్చులు వచ్చేస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కొన్ని ఖర్చులు సడన్గా వచ్చేస్తాయి, మీకు కొన్ని ఇబ్బందులు అలా జరుగుతూ ఉంటాయి. ఈ విషయాల్లో మీరు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మొత్తం మీద మీరు ఈ సంవత్సరంలో ఈ బుధునికి, శుక్రునికి, శనికి ఆయా సమయాల్లో అంటే పట్టికలో ఉన్నటువంటి సమయాల్లో మీరు ఈ 3 గ్రహాలకు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఈ సంవత్సరాన్ని మీరు నెట్టేయగలుగుతారు. హ్యాపీగా ఉంటుంది. 4 గ్రహాలు అనుకూలతలు, 3 గ్రహాలు మాత్రం వ్యతిరేకతలు. అవి కూడా వ్యతిరేకతలు కొద్ది సమయమే ఉంది శనిది. అందువల్ల మీకు చాలా వరకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండి మీకు అన్నీ మంచిగా జరగాలని చెప్పేసి నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.